జై శ్రీకృష్ణ. నేను మీ శ్రీలత. ఈరోజు కోవా పూరి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. తయారీ విధానం: కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి రెండు కలిపి పూరీలు చేసుకోవాలండి. పూరీలు చాలా సన్నగా చేయాలి. సన్నగా చేసిన తర్వాత 1 అవర్ ఆరబెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ దూరగా కాదు, మరీ వైట్గా కాదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని కోవా తీసుకోవాలి. కోవా మనం షాప్స్లలో దొరుకుతుంది, లేదా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంట్లోనే చేస్తాను. దానిలో కొన్ని పాలు, మనకి సరిపడా షుగర్ వేసుకొని కలుపుకొని అది కోవా పాలుతో మంచిగా మరిగేటప్పుడు ఈ ఫ్రై చేసిన పూరిని అందులో వేసి తీయాలి. తీసిన తర్వాత 1 నిమిషం అలా ఉంచితే క్రిస్పీగా కావాలనుకుంటే తొందరగా తినేయాలి, లేదంటే ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తినేయాలి. సబ్స్క్రైబ్.